రైట్ కృష్ణమాచారి గారు మళ్ళీ వస్తున్న మీ దగ్గరికి. మనతోటి శివస్వామి గారు ఉన్నారు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక మరియు శైవక్షేత్ర పీఠాధిపతులు. శివస్వామి గారు నమస్కారం అండి. ఓ నమస్కారం, నమో నారాయణ. శివస్వామి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి వచ్చినటువంటి ఆ కల్తీ జరిగిందనేటువంటి వాదన ఏదైతే ఉందో, ఆ అపచారం ఏదైతే ఉందో, అది ఇప్పుడు దానివల్ల తిరుమల వెంకటేశ్వరుడి యొక్క ప్రతిష్టకే కలంకం వాటిల్లేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇక భవిష్యత్తులో తలెత్తకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్వామి? మొట్టమొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మాననీయ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క కంఠం నుంచి ఈ విధమైన కల్తీ జరిగింది, దీని చర్యలు దర్యాప్తు చేస్తున్నా, చర్యలు తీసుకోబోతున్నాం అనే విషయం రావటం ఇది ఆహ్వానిత పరిణామం అండి. ఎందుకంటే ఒక సంస్థ పెద్ద కానీ, ఒక రాష్ట్ర పెద్ద కానీ ఏదైనా పొరపాటు జరిగితే దీన్ని గప్చిప్గా పెడదాము, జాగ్రత్తగా చేద్దాం, ఎలా దాన్ని చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ విధంగా రావటం అనేది ముఖ్యమంత్రిగా నోటెమట ఆ తిరుమల వెంకన్న స్వామి వారి మనసులో ప్రవేశించి వారి ద్వారా అది పలికిచ్చారేమో ఈ రోజున భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ నీచమైన ఈ చర్య వల్ల దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు 4 రకాలు ఉన్నాయి. ఫస్ట్ది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ పునరావాస కేంద్రంగా దాన్ని మార్చకుండా, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేకపోతే రాజకీయవేత్తలు కానివ్వండి, వివిధ వివాదాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇటువంటి వారిని ఎవరిని దాంట్లో చేర్చుకోకుండా ఉండవలసిన అవసరం మొట్టమొదటిగా ఉన్నది. రెండవది, ఇది అవినీతి జరిగింది లేకపోతే కల్తీ జరిగింది అని అనుకుంటాం, కానీ దీనికన్నా భయంకరమైన కుట్ర దీంట్లో దాగుందండి. దీని మీద అందరూ దృష్టి పెట్టాలి. ఎలా అంటే 50 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఒక చర్చి కూడా లేదండి, వందల సంఖ్యలో చర్చిలు వచ్చినాయి. అక్కడ ఈరా ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది తొండవాడలో, స్వామివారి యొక్క కొండకి గిరికి వెనక పక్క ఉంటుంది. ఈ విధంగా అక్కడ మతపరమైన విధానాలు ప్రకటించుకుంటూ తిరుమల పవిత్ర దెబ్బతీద్దామని కాచు కూర్చున్న వ్యవస్థ అక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల వచ్చే లక్షలాది భక్తులు వీళ్ళ మనోభావాలు దెబ్బతీయాలంటే ప్రసాదాలను ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థ అంటే జంతువుల యొక్క కొవ్వును కలిపి ఆ యొక్క విషయంలో మరి ఉన్న పెద్దలు ఎవరైతే ముందుకు సాగారో దీని వెనక భయంకరమైన కుట్రదాంగుందని ఉద్దేశపూర్వకంగానే చేశారు అని భావించవచ్చా స్వామి? అయ్యా ఏమన్నారు? ఉద్దేశపూర్వకంగానే కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ప్రవర్తించారనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కానివ్వండి, రకరకాల దగాకోర్లు ఉన్నారు చూసారా, ఇందాక మన జర్నలిస్ట్ కూడా చెప్పారు, మా స్వామివారు తెలియపరిచారు కదా. వీళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో నెయ్యి తింటాడండి, 300 రూపాయలు నెయ్యి తింటాడండి. ఆ గాడిదలు ఆ పనిచేసే టచ్బోర్ల గాడిదలు చూసారా, 300 రూపాయలు నెయ్యి కొనుక్కుని తింటాడు. అవునా? ఎక్కడన్నా వాళ్ళు ఖరీదైనవి వారు కావాలండి, వారు ఖరీదైనవి కాదు. కానీ 300 రూపాయలు 1900 రూపాయలు కోట్ చేసి దాన్ని ఓకే చేస్తే ఎలా చేయగలిగారండి? అసలు కనీసం ఇంకే జ్ఞానం ఉండాలి కదా. కావున ఇది ఉద్దేశపూర్వకంగానే, ఇది కుట్రపూరితంగానే ఇది జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళకి నిర్లక్ష్యం మరియు అక్కడ పనిచేసిన అధికారులు మాకేంటి లేని ధీమా, ఇవన్నీ కలగలుపు జరిగింది. ఇంకో విషయం అండి, మా స్వాముల వ్యవస్థను కూడా నేను చెప్తాను. కొంతమంది నాకు ఫోన్ చేసి మనం ఏం చెప్పుకోవద్దండి, మన పవిత్రులుగా ఉన్నామనే చెప్పుకోవాలండి అంటూ ఫోన్లు కూడా వచ్చినాయి. నాకు కుదరదని చెప్పాను. పైన జేరు స్వాములు లేరండి. ఒక సోమవారం 1.5 కోటి తీసుకుంటారు సంవత్సరానికి, ఇంకో సోమవారం 1 కోటి రూపాయలు తీసుకుంటారు సంవత్సరానికి. మీరు ఏం చేస్తారండి అని పర్యవేక్షణ తీసుకోలేదు. పీఠాపతులు తింటే ఏంటి? ఇప్పుడు మునిగిపోయింది మా శైవక్షేత్రం. 10 రోజులు బట్టి మేమే క్లీన్ చేసుకున్నాం, 15 రోజులు బట్టి చేసుకోకపోతే ఎట్లాగా? మేమే పైనుంచి ఊడిపడలేదే, అమ్మ కడుపులోంచి భూమి మీదకి వచ్చాం, కొంత జ్ఞానాన్ని సంపాదించుకుందాం, గురువుని ఆశ్రయించాం, జ్ఞానాన్ని స్వీకరించాం, సమాజ శ్రేయస్సు కోసం, జాతి శ్రేయస్సు కోసం, ధర్మ శ్రేయస్సు కోసం పని చేస్తున్నాం. అంతేగాని ఇలా చేతులు పెట్టి దేవుళ్ళు అయిపోయి ఇక్కడ ఎవరు దేవుళ్ళు లేరు సార్. అందరూ మానవత్వం గల మానవులే, దైవత్వం కోసం ప్రయాణం చేస్తున్నాం అంతే అని. కాబట్టి అక్కడ జీర్లు ఏం చేస్తున్నారని, మా స్వాములు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వాలతో చెలిమి చేయటమా, ఆస్తులు రాయించుకోవటమా, కొండలు రాయించుకోవటమా, ఆ ప్రభుత్వానికి చేయకూడతామా? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయండి?
ఓహో ఈయన హైటెక్ స్వామి ప్రజల్లో బాగా పేరున్నట్టుంది, బాగా ఆస్తులు కూడబెట్టాడు కాబట్టి వారికి దారదత్తం చేద్దామా? ఎవరి ఆస్తులు ఎవరు దారదత్తం చేస్తారండి? ఆయన సన్యాసికి ఆస్తులతో పని ఏంటండి? మా శైవక్షేత్రం మేము డబ్బు ఎక్కడ వసూలు చేయలేదే, మా తల్లిదండ్రుల తాత నుంచి వచ్చిన ఆస్తిని అమ్మేసి కట్టేశాం. కాబట్టి ఇంత ధీమాగా ధైర్యంగా ఏ ప్రభుత్వాన్ని కూడా ఏ మంత్రులను కూడా మేము ఎప్పుడు ఉపయోగించుకోమండి. నేను ఇంతవరకు ఎప్పుడు తిరుపతి రికమెండేషన్ ఎట్లా ఇప్పుడు దర్శనం చేసుకున్నా 20 ఏళ్లలో నేను చేయమని అవసరమే మాకు లేదు. భగవంతుడు ఉదయంలో ఉన్నాడు, లైన్ నుంచి దర్శనం చేసుకుంటాం. కావున స్వామీజీల వ్యవస్థ, గురు వ్యవస్థ, స్థానికంగా ఉన్న ఆగమ పండితులు ఇప్పుడే కళ్ళు తెరిచారండి. అలాగే నిన్న శివకుమార్ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ నిన్న మాడారు, రమణ దీక్షితులు మాడారు. మీరు పదవులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీ కళ్ళు చెవులు నోరు మూసుకుపోయినా ఏంటండి? పదవులో ఉన్నప్పుడు మాత్రం ఏమన్నారండి? భయపడి మాట్లాడలేదేమో గత ప్రభుత్వంలో. కాదండి, అవకాశం పదవి ఉన్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి, ఆహా ఊహ అనుకోవాలి, కీర్తించబడాలి అండి. తన వాళ్ళందరికీ స్వామి దర్శనం కలా చేసుకోవాలి. ఈ విధంగా పదవిలో ఉన్నప్పుడు ఒకటి, పదవి అయిపోగానే అలా జరిగింది ఇలా జరిగింది నేను అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను, ఏమి కాకమ్మ కథలండి. కాబట్టి దీనిలో శిలా పాపం తలా పిలుగుడని ఈ పాపంలో చాలా మంది భాగస్వాములు ఉన్నారు. ప్రప్రదంగా చేయవలసింది అక్కడ ఉన్న ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో, స్వామివారి యొక్క బొట్టు ఎవరు పెట్టుకోరో, స్వామివారి ప్రసాదం ఎవరు తీసుకోరో, స్వామివారి తిరగధరణ ఎవరు చేయరో, స్వామివారి నామస్మరణ చేయరో, ఇటువంటి వాళ్ళుంటే ప్రభుత్వంలో అనేక శాఖలు ఉన్నాయి కాబట్టి తక్షణం వాళ్ళని ఆ శాఖలకు పంపించేయండి. ఇటువంటి సాహసోపేత నిర్ణయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం తీసుకోగలదు. ఒకే పార్టీగా ఉంటే ఆ ఓట్లండి, మైనారిటీ ఓట్లండి, ఈ ఓట్లండి, రకరకాల పేర్లు చెప్పుకుని కూటమి వాళ్ళ యొక్క పార్టీ మీటింగ్లు పెట్టుకుని ఆఖరికి ఏం తెలుస్తారు? కాదులేండి తర్వాత చూద్దాం వదిలేండి అంటారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇది సమస్త ఒక్కరితో వచ్చిన విషయం కాదు, 3 పార్టీ సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతర మతస్థులు అక్కడ ఉంటాకి వీలేదు. వాళ్ళని ఎమ్మటి అక్కడి నుంచి తొలగించి వేయండి. రెండోది, ఏదైతే ఇప్పుడు టెండర్లు నడిచినాయో ఆ టెండర్లు ఎమ్మటి రద్దుపరిచి కొత్తగా టెండర్ని ఏర్పాటు చేయండి. ఎలాగైతే నాతో మీతో మా స్వాములతో అందరితో ఆ ప్రసాదం ప్రతిరోజు 5 లక్షల లడ్డూలు తయారవుతున్న ఒక అంచనా ఉందండి. అంటే నెలకి 1,50,00,000 అండి, సంవత్సరానికి 18 కోట్లు అండి సుమారుగా. అంటే ఇన్ని కోట్ల లడ్డూలు ఇంత ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఉన్నారు. కావున తిరుమల తిరుపతి ప్రక్షాళనతో పాటు రాష్ట్రంలో ప్రధాన దేవాలయ ప్రక్షాళనతో పాటు స్వామివారి యొక్క దివ్య ప్రసాదాన్ని చక్కగా తయారు చేసి మన తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాల రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల పంపించి పవిత్రమైన ప్రసాదాన్ని మీకు ఇస్తున్నాం, స్వీకరించండి అని చెప్పి ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఇన్ని కోట్లు ఖర్చు అయినా పని లేదు. ఎందుకంటే మా స్వామి డబ్బులు, ప్రజలు ఇచ్చిన డబ్బులు, రాజు ఇచ్చిన డబ్బులు, జమీందారులు ఇచ్చిన హుండీలు ఇచ్చిన డబ్బులు సొత్తు కాదు, ప్రజల సొత్తు. కాబట్టి ప్రజల సొత్తు ప్రజలకే చేరవలసిన ఆవశ్యకత అవసరం ఖచ్చితంగా ఉంది. కావున అటువంటి కార్యక్రమం చేయాలి. మనకు 2 ఆలోచన చేయాలండి. ఒకటి తాత్విక చింతన, 2 సామాజిక చింతన. తాత్విక చింతన అంటే అయ్యా అది ఏ ప్రసాదం అయినా సరే భగవంతుడి దగ్గర ఇచ్చాం కాబట్టి దాంట్లో విషయం ఉన్నా సరే భగవంతుడి దివ్య దృష్టి సోకుతుంది కాబట్టి అది అమృతంగా మారుతుంది, తీసుకోవచ్చు. ఇది తాత్విక చింతన. సామాజిక స్పృహతో కూడిన చింతన ఏంటి? ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆ ప్రసాదాన్ని స్వీకరించారు కాబట్టి కల్మషం అయిపోయాం కాబట్టి ఆ కల్మషం పోవాలంటే సవిక్షేత్రాలు నీళ్ళు వచ్చినాయండి, ఎమ్మడే శుభ్రం చేసుకున్నాము, ఏం చేసాం, పవిత్రోత్సవాలు చేశాము, కార్యక్రమం మొదలెట్టాం. ప్రతి ఒక్క భక్తులకి అందించినట్టు కనుక పాప ప్రక్షాళన కొంతవరకు అవుతుందని చెప్పి మా భావన. శివస్వామి గారు, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా కానీ లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్లుగా కానీ ఆ పాలక మండలి సభ్యులైనా సరే, పాలక మండలి చైర్మన్ అయినా సరే, వారి కుటుంబంలోని వ్యక్తులకు కూడా భగవంతుడి మీద నమ్మకం ఉండేటువంటి వ్యక్తుల్ని ఉంచాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబంలోని వ్యక్తులు కనుక ఎవరన్నా అన్య మతాలను స్వీకరించినటువంటి వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వారికి కూడా దేవుని దగ్గర, శ్రీవారి దగ్గర సేవ చేసే అవకాశాన్ని కల్పించకూడదు అనేటువంటి ఒక వాయిస్ బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ప్రైమ్ లైన్ న్యూస్ లో మీరు ఇంతవరకు నేను పొద్దు నుంచి 4-5 ఛానల్స్తో మాట కానీ ఇటు ఆనుముచ్చిన లాంటి తమలాంటి మాట ఎవరు అడగలేదు సార్. యాడ్స్ ఆఫ్ సార్ మీకు. ఎందుకంటే ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తన కూతుర్ని పెళ్లి చేయాలంటే 100 రకాల ఆలోచనలు తండ్రి ఎలా చేస్తాడో, సమస్తమైన భూన భాండాలకి తండ్రి అండి వెంకటేశ్వర స్వామి. అటువంటి దానిలో ఒక స్థానంలో ఒక వ్యక్తి ఉండాలంటే అటువంటి చక్కటి నిర్ణయాలతో, క్రమశిక్షణ నిర్ణయాలతో తీసుకోవాల్సిందే. ఒక ఇంటర్వ్యూ ఇప్పుడే రకరకాల ప్రశ్నలు వేసి ఉద్యోగం ఇస్తామే, అటువంటిది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక వ్యక్తిని నిలపాలంటే ఎన్ని చేయాలండి? అందువలన ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆలోచన చేద్దామండి. ఇందాక మీ రిపోర్టర్ గారు చదివారు, ఒక ఆయన ఐపీ పెట్టి హైదరాబాద్ అని. ఆయన ఎవరు చేశారండి? ఒక స్వామీజీ వారు, మన స్వరూపానంద వారు చూసారా,
పాపం వారు గత 5 ఏళ్లలో ఒక 1000 కోట్లు సంపాదిద్దామని అంచనా వేశారండి పాపం ఆయన. నా లెక్క ప్రకారం ఒక 800 కోట్ల వరకు ఆస్తులు సంపాదించుంటాడు ప్రభుత్వం చిరుమ చేసి. వీళ్ళెవరు సార్ దొంగ స్వాములాగా ఉంటే ధర్మ పరిరక్షణ ఉండాలి. ఇంకొక వ్యక్తి భూదాటి లక్ష్మీనారాయణ అనేటువంటి ఇంకొక వ్యక్తి, భూదాహం ఉన్నటువంటి వ్యక్తి, హైదరాబాద్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతానని చెప్పేసి సామాన్యుల దగ్గర, మధ్యతరగతి వాళ్ళ దగ్గర 40 లక్షలు 50 లక్షలు డబ్బులు తీసుకొని ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతోటి నట్టేట వేల కుటుంబాలు ముంచినటువంటి ఇంకొక ప్రబుద్ధుడు కూడా తిరుమల శ్రీవారి సంబంధించినటువంటి టీటీడీలో బోర్డు మెంబర్ గా పనిచేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి గత 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో ఏర్పడిన మాట వాస్తవం. మీరు చెప్పిన వారిని పెట్టి స్వరూపానంద వారే అండి, డబ్బులు తీసుకుని స్వరూపానంద వారు పైరవీలండి. ఒకప్పుడు పైరవీలు ఎక్కడెక్కడో జరిగే సామాన్యమైన కార్యకర్తలు పైరవీలు చేస్తున్నారు, వాళ్ళ స్వామిలు కూడా తయారండి పైరవీలు చేసుకోవడానికి. దాంట్లో అగ్రగణ్యుడు మావారు. అలాగే ఏమండి ఛానల్స్ నడుపుతూ వెనకాల ఛానల్స్ నడుపుతూ ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ కొనుగోలు దాంట్లో ఇప్పుడు మెంబర్ కదండి. ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి బోర్డులో టీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారో వారు సబ్ కమిటీలకి చైర్మన్ గా వ్యవహరిస్తారండి. ఆ కొనుగోలు పదార్థంలో ఒక ఆయన ఉన్నారు. ఆ పైన కింద నుంచి మనం పైకి వెళ్ళేప్పుడు వాహనాలకు ఏదైనా కనుక స్టిక్కర్ ఉంటే పీకి ఇచ్చేస్తారండి, ఇతర విషయాలు ఉంటే పీకి ఇచ్చేసి పైకి వెళ్ళాలని తీపిచ్చేస్తారండి. కానీ పైన కట్టిన దానికి మైహోన్ పెట్టుకోవచ్చా అండి? ఎక్కడన్నా మైహోన్ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. ఆయనకి ఎవరు రికమెండేషను? ఇంకో స్వామివారి రికమెండేషను. అసలు ఏం రికమెండేషన్? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎవరికి వాళ్ళు అది ఒక అడ్డాగా మార్చుకుని వ్యాపార కేంద్రంగా మార్చుకుని తనకు సంబంధించిన వ్యక్తులందరినీ తీసుకురావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఎక్కడో బార్ అండ్ రెస్టారెంట్లు కూర్చోవడం, అక్కడ వ్యాపార లావాదేవీలు చూసుకుని సంతకాలు చేసుకోవడం, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్న అడ్డా అండి. ఇది ఖచ్చితంగా ఇటువంటి విషయాలను ఖండించాలి. పూజ్య స్వామీజీలు ఎవరైనా సరే కాషాయం ధరించిన వాడికి ఉదయించే బాలమాడు సూర్యుడు కాషాయం ఉంటాడు, అస్తమి సూర్యనారాయణ కాషాయం ఉంటాడు. అటువంటి త్యాగ గుణం ఉన్నవాడే ఈ కాషాయం ధరించాలి. ఆస్తుల పెంపకాలు కానివ్వండి, వ్యవహారాల విషయాలు కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానీ పక్కన పెట్టి స్వామివారి సేవకే అంకితమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ధర్మం వర్ధిల్లుతుంది. ఆ దేశము, ఆ జాతి, ఆ యొక్క వ్యవస్థ ముందుకు విషయం కూడా స్వామి, ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు గతంలో మన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన టీటీడీ చైర్మన్, ఆయన ఎలా చేస్తారో అర్థం కాదు. అంటే ఎమ్మెల్యే గుండా నువ్వు ప్రజలకు సేవ చేస్తావా లేకపోతే దేవుడికి సేవ చేస్తావా? అంటే దేవుడికి సేవ చేస్తే ప్రజలను గాలి కొదిలేసినట్టే. నువ్వు ఎమ్మెల్యే గుండా నీ వ్యవహారాలు నువ్వు చక్కబెట్టుకుంటే ఇంత పెద్ద శ్రీవారి క్షేత్రాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు? అంటే ఇలాంటి చర్యలు ప్రభుత్వ నేతలు తీసుకోబట్టే ఈరోజు స్వామి వారికి ఇంతటి అపచారం జరిగింది. ఇంకో విషయం అండి, శ్రీశైలంలో ఈవోగా రామారావు గారు ఉన్నారండి. నేను వారిని కలిసి, అయ్యా మీ టోల్ గేట్ దగ్గర ముస్లిమ్స్ పూల బొట్టలు తెస్తున్నారు, పూల కింద మాంసం మధ్య సీసాలు పెట్టుకుని పైన పూలు వేసుకుని ఆ టోల్ గేట్ దాడుతున్నారు, పూలని వదిలేస్తున్నారు, దాంట్లో ఓపెన్ చేసి చూడండి మీకు మొత్తం విషయం తెలుస్తుందంటే మరుసటి రోజు ఆయన టోల్ గేట్ దగ్గర కాపు కాసి ఆ వచ్చే పూల బొట్టలు తీసుకొస్తున్న ముస్లిమ్స్ ఆపి ఓపెన్ చేస్తే దాంట్లో మద్యం సీసాలు మాంసాలు బయటపడినాయండి. అంటే ఒక స్వామి కానీ, ఒక సంఘ సంస్థగా కానీ, ఒక ఈఓ కానీ, ఒక మంత్రికి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంచి విషయం చెప్తే రామారావు గారు స్పీడ్ గా స్పందించి నిర్ణయం తీసుకుంటే అక్కడ ధర్మం వదులుతుంది. వీళ్ళెవరు మాకు చెప్పేది? ఏసీ రూములు, ఏసీ కార్లు, ఏసీ ప్లేట్లు, సుఖాలు, నెలల డబ్బులు, పెద్ద కీర్తికాంక్షలు అన్ని వనకూడుతుంటే గర్వం పెరిగిపోయి, ధీమా పెరిగిపోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఏ వ్యక్తిని కూడా అక్కడ ఈవోగా ఉంచడానికి వీలేదు సార్. ధార్మిక ధర్మ భావాలు ఎవరుంటే అటువంటి చైర్మన్, ట్రస్ట్ బోర్డు ఈవోలు ఉంటే అది బాగుంటుంది. మరి ఈవో గారు చాలా గొప్ప నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశారు. మరి మేము ఆశ్చర్యపోయాం, ఎందుకంటే ఈవోగా ఉండి అలా విషయాన్ని బయట తీసుకొచ్చిన మరి శ్యామలరావు గారు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియపరుస్తున్నాం. అలాగే తిరుమల తిరుపతి పవిత్రని కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఎటువంటి క్రిస్టియన్ సంబంధించిన, ముస్లిం సంబంధించిన వ్యక్తులు ఎవరు అక్కడ ఉంటాకి వీల్లేదు, పని చేయడానికి వీల్లేదు, ట్రస్ట్ బోర్డులో ఉంటాకి వీల్లేదు. అలా కనుక చేసినట్టయితే కనుక నేనే ఆమెను కూర్చుంటానండి. ఏ ప్రభుత్వం అయినా సరే, కూటమి ప్రభుత్వానికి కూడా మేము చిన్న సూచన చేస్తున్నామండి. ఏమని, మొన్న ఎలాగైతే కార్పొరేషన్ పదవులు ఒక షేర్ ఇచ్చుకున్నారు కూటమిలో, బీజేపీ వారికి ఇన్ని, జనసేన వారికి ఇన్ని, తెలుగుదేశం వారికి సంతోషం, వాటిలో మాకు అనవసరం. కానీ ఇలాగే తిరుమల విషయంలో కూడా షేర్లు వేసుకునే విధానాన్ని పక్కన పెట్టేసి అందరూ కలిసి, కూటమి పెద్ద నాయకులందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుని ఆధ్యాత్మిక, ధార్మిక, ధర్మ, సంఘ, సేవా సంస్థలు ఎవరున్నారో వారిని దాంట్లో నియమించండి. ఒక చక్కటి ఆధ్యాత్మిక కూడిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం చూద్దాం. హిందువుని గర్వించు, హిందువుగా జీవించనే శబ్దం ఎలా ఉందో, మా దేవాలయాన్ని చూడు, మా వైభవాన్ని చూడని ప్రపంచానికి మరొకసారి
చాటి చెప్పే అవకాశాన్ని ఇది కలగజేసుకుందాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.